హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ కరెంట్ అఫైర్స్ పోడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, పోలియోకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, పోలియో అనేది వైరల్ అంటువ్యాధి. ఇది ప్రధానంగా మల నోటి మార్గం ద్వారా లేదా కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. సెకండ్ స్టేట్మెంట్, వైరస్ ప్రత్యేకంగా పెద్దలను ప్రభావితం చేస్తుంది. చాలామంది సోకిన వ్యక్తుల్లో పక్షవాతం వస్తుంది. చాలామంది ఎవరికైతే ఈ వ్యాధి సోకుతుందో వాళ్ళకి పక్షవాతం వస్తుందంట. నెక్స్ట్ వన్, పోలియోకు చికిత్స లేదు కానీ రోగ నిరోధక ద్వారా దీన్ని నివారించవచ్చు, టీకాల ద్వారా దీన్ని నివారించవచ్చు అని చెప్పి క్వశ్చన్ చెప్పారనమాట. ఇది ఏ స్టేట్మెంట్ కరెక్ట్? సో ఫస్ట్ వన్, థర్డ్ వన్ కరెక్ట్, సెకండ్ అనేది రాంగ్ అనమాట. ఎందుకంటే ఇది పెద్దవాళ్ళ కన్నా కూడా, సో చిల్డ్రన్ ఎవరికైతే 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉంటుందో వాళ్ళు ఇది ఎక్కువగా చూపిస్తుంది అన్నమాట, ప్రభావం చూపిస్తుంది. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. సో పోలియోకి చికిత్స లేదు. సో అంతేకాకుండా దీనికి ఏంటంటే ఇమ్యునైజేషన్ చేసుకుంటే పోలియో రాకుండా చూసుకోవచ్చు అనమాట. సో పోలియో అనేది అంటువ్యాధి. సో ఇది ప్రధానంగా మలం అనేది నోటి ద్వారా వెళ్ళడం కానీ లేదంటే కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 తప్పు. ఎందుకంటే పోలియో ప్రధానంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది, పెద్దలకు మాత్రమే వచ్చే వ్యాధి కాదు ఇది. సో నెక్స్ట్ వన్, భారతదేశం మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ అయిన రూమి 1 దేనికి ప్రసిద్ధి చెందింది? ఫస్ట్ వన్, కార్బన్ ఫైబర్తో తయారు చేయబడిన సింగిల్ పీస్ రాకెట్ ఇది. నెక్స్ట్, మైనపు ఇంధనంగా మరియు నైట్రస్ ఆక్సిడైజర్గా ఉపయోగిస్తుంది. మూడోది, 3 క్యూబ్ ఉపగ్రహాలు మరియు 50 పికో ఉపగ్రహాలతో 35 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. సో నాలుగోది వచ్చి 2500 న్యూటన్ల ప్రారంభ థ్రస్ట్తో దూసుకుపోతుంది. సో దీంట్లో ఏది ప్రత్యేకత దీనికి రూమి 1 కంటే? ఇది వ్యాక్స్ని ఇంధనంగా మరియు నైట్రస్ ఆక్సైడ్స్ను ఆక్సిడైజర్స్గా ఉపయోగించి సో ఇది లిఫ్ట్ అప్ అవుద్ది అనమాట. సో కాబట్టి రూమి 1 స్పెషాలిటీ అది. సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే, మైనపుల కలయికను ఇంధనంగా మరియు నైట్రస్ ఆక్సిడైజర్గా ఉపయోగించడం సో దీని యొక్క ప్రత్యేకత. సో రూబీ 1 అనేది 3.5 మీటర్ల పొడవు, 80 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సో ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది అనమాట. ఖర్చుతో కూడుకున్నది కాదు, ఇక్కడ ఖర్చు తక్కువ అనమాట. అంతరిక్ష పరిశోధన కోసం రూపొందించిన హైబ్రిడ్ లాంచ్ వెహికల్. సో నెక్స్ట్ క్వశ్చన్, నాసా యొక్క టానేజర్ 1 మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఫస్ట్ వన్, మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ట్రాక్ చేయడం. సెకండ్ వన్, ఉపగ్రహాలను ప్రభావితం చేసే అంతరిక్ష వ్యర్థాలను ట్రాక్ చేయడం. మూడోది, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని విస్తరింపజేయడం. నాలుగోది, పైవేవి కావు. సో ఈ టానేజర్ 1 అనే మిషన్ని నాసా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేస్తారనమాట. సో దీని యొక్క మెయిన్ ఏమంటే మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారం ట్రాక్ చేయడానికి ఈ టానేజర్ 1 అనేది శాటిలైట్ అనేది యూజ్ అవుద్ది అనమాట. సో ఇవి మెయిన్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ కాజ్ చేసే గ్యాసెస్ అనమాట. సో వీటిని ఫైండ్ అవుట్ చేయడం వల్ల సోర్స్ ఎక్కడి నుంచి ఎక్కువ కాలుష్యం వస్తుందని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి నాసా వాళ్ళకి ట్రాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసామంటే పర్యావరణ పర్యవేక్షణ మరియు వాతావరణ మార్పులను తగ్గించడంలో టానేజర్ 1 మిషన్ యొక్క ముఖ్యమైన దశ. ఆగస్టు 16, 2024న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లో ప్రయోగించబడింది. టానేజర్ 1 అనేది కార్బన్ మ్యాపర్ కోయలిషన్ చే అభివృద్ధి చేయబడిన హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహం. మిషన్ గురించి ఇక్కడ కొన్ని కీలక అంశాలు. ఫస్ట్ వన్, ఉద్దేశం ఏంటి? టానేజర్ 1 మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను అధిక ఖచ్చితత్వంతో గుర్తించడానికి మరియు ట్రాక్ చేయడానికి రూపొందించబడింది. ఇది సూపర్ ఎమిటర్లను గుర్తించడంలో సహాయపడుతుంది మరియు ప్రత్యక్ష ఉపశమన చర్యలకు మద్దతు ఇస్తుంది అనమాట. సో ఏంటి, ఆ గ్యాసెస్ ఎక్కడెక్కడ ఎమిట్ అవుతున్నాయి ఫైండ్ అవుట్ చేయడంలో, సో అక్కడ నుంచి తగ్గించడానికి ఎలా అది దానికి ఉపయోగపడుతుంది. ఆ చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుద్ది. దీనిలో ఉపయోగించే సాంకేతికత ఏంటంటే ఉపగ్రహం నాసా యొక్క జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో అభివృద్ధి చేయబడిన అధునాతన ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ సాంకేతికను ఉపయోగిస్తుంది. ఈ సాంకేతికత ప్రపంచ స్థాయిలో వ్యక్తిగత సౌకర్యాలు మరియు పరికరాల నుండి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను వివరంగా పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది అనమాట. సో అది దీని యొక్క యూజ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పోలియోకు సంబంధించి క్రింది ప్రకటనను పరిశీలించండి. సో పోలియో అనేది ఇప్పుడు రీసెంట్ న్యూస్లో ఉంది. మన దేశంలో ఒక కొత్త కేసుని ఫైండ్ అవుట్ చేశారు. అందువల్ల WHO వాళ్ళు వచ్చి దాని మీద
అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే భారతదేశంలో చివరిగా నివేదించబడిన వైల్డ్ పోలియో వైరస్ కేసు అనగా వైరస్ యొక్క సహజంగా సంభవించే వర్షం వల్ల కలిగే ఇన్ఫెక్షన్ పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో 2014లో కనుగొనబడింది. రెండోది 3 సంవత్సరాల పాటు ఎటువంటి అడవి పోలియో అంటే వైల్డ్ పోలియో ఇన్ఫెక్షన్లను విజయవంతంగా నిరోధించిన తర్వాత భారతదేశం 2015లో పోలియో రహితంగా ప్రకటించబడింది. మూడోది వ్యాక్సిన్ పొందిన పోలియో కేసులు భారతదేశం యొక్క పోలియో రహిత స్థితిని ప్రభావితం చేయవు. అడవి అంటే వైల్డ్ పోలియో వైరస్లను గుర్తించడం మాత్రమే దానిని మారుస్తుంది. ఏంటి అసలు వైల్డ్ పోలియో కేసెస్ అంటే? సో వైరస్ అనేది నేచురల్గా వచ్చి పర్సన్ని కానీ ఇన్ఫెక్ట్ చేసిందంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వైల్డ్ పోలియో అనమాట. అదర్వైజ్ ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కూడా పోలియో వస్తుంది. ఎలా అంటే వ్యాక్సిన్లో కూడా పోలియో వైరస్ ఉంటుంది. దాన్ని వీక్ చేసి దానిలోకి మన బాడీలో పంపిస్తారు అనమాట. అప్పుడు ఇమ్యునైజేషన్ ఏం చేస్తుంది, దాన్ని ఈజీగా చంపేస్తుంది అనమాట. కానీ ఎవరికైతే తక్కువ ఇమ్యునైజేషన్ ఉంటుందో వాళ్ళు ఈ వీక్ వైరస్ కూడా పోలియో రంపించడానికి ఆస్కారం ఉందన్నమాట. సో అలాంటి కేసుల్లో కూడా మనకి పోలియో వ్యాధి వస్తుంది. కానీ అలా వచ్చిన కేసులు మన దేశంకు ఉన్న పోలియో రహిత స్థితిని ప్రభావితం చేయవు. ఏదైతే నేచురల్గా వస్తుందో అప్పుడు మాత్రమే మనం పోలియో ఫ్రీ కంట్రీ కాదని చెప్పగలుగుతారు అనమాట. ప్రస్తుతానికైతే మనది పోలియో ఫ్రీ కంట్రీనే. కానీ ఇక్కడ దీంట్లో ఏంటంటే భారతదేశం 2014లో పోలియో రహితంగా ప్రకటించబడింది. సో 2011 నుంచి 3 ఏళ్ళు అంటే 2014లో మనం పోలియో ఫ్రీగా ప్రకటించబడ్డాం అనమాట. 2015 అనేది తప్పు ఇక్కడ. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ ఏం చూసామంటే మనకి భారతదేశానికి 2014లో పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, 1 అలెన్ రేడియేషన్ బెల్ట్ అనేది ఎనర్జెటిక్ ఛార్జ్డ్ కణాల జోన్. వీటిలో ఎక్కువ భాగం సౌర గాలి నుండి ఉద్భవించాయి. ఇవి గ్రహం యొక్క అయస్కాంత గోళం ద్వారా సంగ్రహించబడతాయి మరియు చుట్టూ ఉంచబడతాయి. సో బెల్ట్లకు జేమ్స్ వాన్ అలెన్ పేరు పెట్టారు. అతను తరచుగా వారి ఆవిష్కరణలో ఘనత పొందాడు. సో ఆయన పేరు ఎందుకు పెట్టారంటే ఆయనే కనిపెట్టాడు కాబట్టి ఆయన పేరు పెట్టారు అనమాట. భూమికి అలాంటి బెల్ట్లు ఎన్ని ఉన్నాయి మరియు కొన్నిసార్లు మరికొన్ని తాత్కాలిక సృష్టించబడతాయి అనమాట. సో పర్మనెంట్గా ఎన్ని ఉంటాయని క్వశ్చన్ అనమాట. ఎన్ని 1 అలెన్ రేడియేషన్ బెల్ట్ మన భూమి చుట్టూ ఉంటాయి అంటే దానికి ఆన్సర్ 2, 3, 4, 5 అంటే ఆన్సర్ 2 అనమాట. సో ఏంటి ఇది అంటే మన భూమి నుంచి అయస్కాంత శక్తి అనేది ఉంటుందన్నమాట. మన గ్రహానికి అయస్కాంత శక్తి ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి వచ్చిన ఛార్జ్డ్ పార్టికల్స్ని మన భూమి మీదకి రానియకుండా అంటే అట్మాస్ఫియర్కి రానియకుండా అక్కడే ఆపేస్తుంది అనమాట. అక్కడ ఆపేయడంలో 2 వలయాలుగా ఫామ్ చేస్తుంది అనమాట. సో ఆ వలయాలను ఏమంటారంటే 1 అలెన్ రేడియేషన్ బెల్ట్ అంటారు అనమాట. ఇప్పుడు మనం ఆ ఫిగర్లో చూసామంటే సో ఈ విధంగా ఆ ఛార్జ్డ్ పార్టికల్స్ అన్నిటిని ఈ బ్లాక్లో బ్లాక్ చేసి పెట్టేస్తుంది అనమాట. ఏంటి మన భూమి యొక్క అయస్కాంత శక్తి. సో అందువల్ల అవి మన గ్రహంలోకి ఎంటర్ కావన్నమాట. కానీ ఇక్కడ చూసామంటే ఇక్కడ ఇన్నర్ వ్యాన్ అలెన్ బెల్ట్, అవుటర్ వ్యాన్ అలెన్ బెల్ట్ 2 ఉన్నాయి. కానీ ఇక్కడ నార్త్ పోల్లో సౌత్ పోల్లో అవి లేవు. కాబట్టి ఏమవుద్దంటే సూర్యుని యొక్క ఛార్జ్డ్ పార్టికల్స్ నార్త్ పోల్ సౌత్ పోల్ గుండా మన యొక్క అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుంటాయి. అందుకని అక్కడ ఏముంది అక్కడ మనకి ఏం కనిపిస్తాయి ఒకసారి సో ఇలా నార్త్లో సౌత్లో కూడా అవి ఎంటర్ అవుతూ ఉంటాయి. కానీ ఇవి మామూలుగా మ్యాక్సిమం మన భూమి నుంచి కాపాడుతుంది, సేవ్ చేస్తాయి అనమాట ఇవి. సో నెక్స్ట్ క్వశ్చన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి సంబంధించి కింది ప్రకటనను పరిశీలించండి. ఇస్రో అనేది భారత ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ప్రధాన భాగం. రెండోది, తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి వంటి ప్రయోగ వాహనాలను నిర్మించే బాధ్యతను కలిగి ఉంది. మూడోది, ఇస్రో చైర్మన్ అంతరిక్ష శాఖ కార్యదర్శిగా మరియు స్పేస్ కమిషన్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. సో ఇస్రో గురించి ఏది కరెక్ట్ అనమాట. సో ఇక్కడ చూసామంటే ఇస్రో అనేది భారత ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, స్పేస్ విభాగంలో ప్రధాన భాగం, సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు. సో ఇది కరెక్ట్. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ద్వారా పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి వంటి వాహనాలను నిర్మించే బాధ్యత వీళ్ళు తీసుకుంటారు అనమాట. ఇస్రో చైర్మన్ అంతరిక్ష శాఖ కార్యదర్శిగా ఉంటాడు మరియు స్పేస్ కమిషన్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు అనమాట. సో సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. సో ఇస్రో అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకు వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి రాదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్,
కింది ప్రకటనలు పరిగణించండి. ఆర్టీపీసీఆర్ పరీక్ష SARS-CoV-2 వంటి వైరస్లను గుర్తించడానికి డిఎన్ఏని ప్రారంభ టెంప్లేట్గా ఉపయోగిస్తుంది. సో డిఎన్ఏని ప్రారంభ టెంప్లేట్గా ఉపయోగిస్తుందని ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష శరీరంలో ప్రత్యక్షంగా లేదా ఇటీవల చనిపోయిన వైరస్లను గుర్తిస్తుంది. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ రిగార్డింగ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్? సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఇది అప్పటికప్పుడు బతుకున్న వైరస్ని లేకపోతే రీసెంట్గా చనిపోయిన వైరస్ని ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, ఎందుకంటే ఇది డిఎన్ఏ బట్టి వైరస్ ఉందా లేదా చెప్పదు, ఆర్ఎన్ఏని బట్టి వైరస్ ఉందా లేదా అనేది మనకి చెప్తుంది అనమాట. ఆర్టీపీసీఆర్ అనేది మామూలుగా ర్యాపిడ్ టెస్ట్ అనమాట. సో స్టేట్మెంట్ 1 తప్పు, ఎందుకంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష ఆర్ఎన్ఏని ప్రారంభ టెంప్లేట్గా ఉపయోగిస్తుంది, డిఎన్ఏని కాదు. సో ఇంతటితో ఈరోజు క్లాస్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.